అందరూ కలిసి మాట్లాడితే నేను రావడం లేదమ్మా. బంద్ అయిపోయింది. వసతి గృహం ఈరోజు ఇక్కడ పూర్వం ఉన్నటువంటి మహాత్మా గాంధీ గుజరాతీ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచే భోజనాలు పెట్టాలి అన్నందుకు ఈరోజు స్టార్ట్ చేసాము. అప్లికేషన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఒక 20 మంది దాకా ఇప్పటి వరకు మేము తీసుకున్నాము. ఇంకా చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో దీనికి బాత్రూమ్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ ఇంకా లేవు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. అన్ని నిదానంగా అన్ని కల్పిస్తామని మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మనకు ప్రామిస్ చేస్తున్నారు. సార్ అసెంబ్లీ సమావేశాలు అయిపోతేనే వచ్చి వాటి నుంచి కూడా పూర్తి చేస్తామన్నారు. అలాగే పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి బస్ సర్వీస్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. అవన్నీ నిదానంగా మనకు జరుగుతున్న ప్రాసెస్ లో అవి కూడా కంప్లీట్ చేస్తామన్నారు. పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు. బీసీ పాపులేషన్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నందుకు అప్లికేషన్స్ అయితే చాలా వందల సంఖ్యలో వచ్చినాయి. ఇంకా ఇప్పటికి కూడా అప్లికేషన్స్ చాలానే వస్తున్నాయి. మాకు తీసుకోవాలంటే కూడా భయం వేస్తుంది. అంటే ఫెసిలిటీస్ లేవు కాబట్టి పూర్తి స్థాయిలో, కానీ తప్పడం లేదు. సార్ సోమవారం నుంచి అంటే ఇప్పటికే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 1 మంత్ పైన అయింది. ఇప్పటికైతే బాత్రూమ్ టాయిలెట్స్ కలిసి 5 ఉన్నాయి. అంతవరకు ఉన్నంత వరకే తీసుకుంటున్నాం అంతే. మేము కూడా అదే ఆల్రెడీ బాత్రూమ్ టాయిలెట్స్ అవి 10 ఆల్రెడీ డోనర్స్ ముందుకు వచ్చారు. అవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు. ఆల్రెడీ వచ్చి ఇంజనీర్ గారు మొత్తం అంతా మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళారు. అదే సార్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మన ఆర్టీసీ బస్సే అరేంజ్ చేస్తామన్నారు సార్. అది 1 మంత్ దాకా పట్టొచ్చండి. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూనే అవును కరెక్టే. మాకు కూడా ఆ విషయంలో మేము కూడా ఆలోచిస్తున్నాము. ఒక వర్కర్ ని పంపిస్తామండి వాళ్ళతో పాటు పిల్లలతో. ఎస్ ప్రమీలమ్మ.